నువ్వు నేడు నాతో పాటు పరదేశంలో ఉంటావని సెలవు. అంటే మాట ఇచ్చినప్పుడు పరదేశ్ అంటే ఏమిటి? పరదేశ్ అంటే పరలోకంలో ఒక పరదేశియా? పరదేశ్ అంటే చెప్పగలుగుతారా ఎవరైనా? ఫలించే పండ్ల తోట అని సార్ అన్నారు. నా ప్రకారం చెప్పాలంటే పరదేశ్ అంటే నీతిమంతుల ఆత్మలు మరణాంతరం నివసించే విశ్రాంతి స్థలం. ఏంటి? నాతో పాటు అందరు చెప్పండి. నీతిమంతుల ఆత్మలు మరణాంతరం నివసించే విశ్రాంతి స్థలము.